హలో వ్యూవర్స్, నేను తులసి. ఈరోజు మనం ఎప్పుడు చేసుకునేటటువంటి బేసిక్ ఉప్మా కాకుండా కొంచెం వెరైటీగా మరియు మరింత టేస్టీగా ఏ విధంగా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం. ఈ ఉప్మాలో మనం మిక్స్డ్ వెజిటబుల్స్ మరియు అన్నీ వేయడం వల్ల మరింత టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు తినడం కోసం. దీనికోసం మెయిన్గా వచ్చేసి మనం ఇక్కడ ఆనియన్స్ అన్నవి 2 తీసుకున్నానండి. ఇవి కొంచెం పెద్దగా చీలికలుగా కట్ చేసుకున్నాను. మరియు 3 పచ్చిమిర్చి అవి కూడా చీలికలుగా కట్ చేసుకున్నాను. 1 స్పూన్ అల్లం తరుగు, సన్నగా కట్ చేసుకున్నటువంటి చిన్న సైజ్ క్యారెట్ ఒకటి, బిగ్ సైజ్ టమాటో ఒకటి, మరియు 2 కరివేపాకు రెమ్మలు. ఇక్కడ నేను కాజు తీసుకున్నానండి. ఇష్టం ఉన్న వాళ్ళు పల్లీలు కూడా యాడ్ చేసుకోవచ్చు. 1 స్పూన్ తాలింపు దినుసులు మరియు 1 కప్ రవ్వ తీసుకున్నాను. రుచికి తగినంత సాల్ట్ మరియు తాలింపు కోసం ఆయిల్ లేదా నెయ్యి తీసుకోవాలి. ఇక్కడ రవ్వ వచ్చేసి 1 కప్ రవ్వ తీసుకున్నట్లయితే దానికి 2 కప్పుల వరకు వాటర్ యాడ్ చేసుకోవాలండి. అప్పుడు మనకి కన్సిస్టెన్సీ అనేది చాలా బాగా వస్తుంది. ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని దానిలోకి 2 స్పూన్ల ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఇక్కడ నెయ్యి ఇష్టపడే వాళ్ళు నెయ్యి కూడా తీసుకోవచ్చండి. చిన్నపిల్లలకి పెట్టేవాళ్ళు నెయ్యితో పెడితే చాలా బాగుంటుంది. దాని తర్వాత దానిలోకి 1 స్పూన్ ఆవాలు జీలకర్ర వేసుకున్నాను. అవి కొంచెం చిటపట్లాడేటప్పుడు దానిలోకి కాజు వేసుకున్నాను. ఇష్టం ఉన్న వాళ్ళు పల్లీలు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా కాజు కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. కాజు కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత దానిలోకి ఆనియన్స్ వేసుకోవాలి. మరియు ఒక సైడ్ అల్లం వేసుకోవాలండి. ఎందుకంటే అల్లం డైరెక్ట్గా వేసినట్లయితే ఆ వేడికి మాడిపోతుంది. అందుకని కొంచెం ఆనియన్ యాడ్ చేసిన తర్వాత అల్లం యాడ్ చేసుకొని కొంచెం అలా ఫ్రై అయిన తర్వాత దానిలోకి క్యారెట్ మరియు పచ్చిమిర్చి కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా ఒకసారి ఆయిల్లో మంచిగా డిప్ అయ్యేలాగా కలుపుకున్న తర్వాత దానిలోకి తరిగి పెట్టుకున్నటువంటి క్యారెట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ బాగా కుక్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. ఈ ఆనియన్స్ అన్నవి మరీ కుక్ అవనవసరం లేదు, కొంచెం ట్రాన్స్పరెంట్ కలర్ వస్తే సరిపోతుంది. దానిలోకి కొంచెం ప్రాసెస్ అన్నది ఫాస్ట్గా అవ్వడం కోసం 1 పావు స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకున్నాను. దానివల్ల ఆనియన్స్ అనేవి కొంచెం ఫాస్ట్గా వేగిపోతాయి. ఆనియన్సే కదండి, మన ఏ వెజిటబుల్స్ అయినా సరే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నట్లయితే దానిలో ఉన్నటువంటి వాటర్ అనేది ఎవాపరేట్ అయ్యి గమ్మున వేగిపోతుంది. ఈ విధంగా కొంచెం వేగిన తర్వాత దానిలోకి 1 టమాటో కూడా యాడ్ చేసుకోవాలి. ఇవి బాగా కలుపుతూ మంచిగా మిక్స్ అయ్యేలాగా కలుపుకున్న తర్వాత దానిలోకి రుచికి తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మనం సాల్ట్ అన్నది ఇక్కడే యాడ్ చేసుకోవాలండి. ఎందుకంటే మనం రవ్వ వేసిన తర్వాత సాల్ట్ వేసినట్లయితే అస్సలు బాగోదు, అది కలవదు కూడా. ఈ విధంగా సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉంచి స్టవ్ని కడాయి పైన మూత ఉంచి ఒక 2 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. 2 నిమిషాలు మగ్గించుకున్నట్లయితే టమాటా చక్కగా మగ్గిపోయిందండి. ఇప్పుడు దీనిలోకి మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మనం వాటర్ అన్నది 1 కప్పు రవ్వకి మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకుంటున్నామో ఆ కప్పుతోటి 2 కప్పుల వాటర్ యాడ్ చేసుకోవాలి. కొంచెం మెత్తగా మరియు జారుగా కావాలి అనుకున్న వాళ్ళు ఇంకొక 1/2 కప్పు వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. అంటే 2.5 కప్పుల వరకు వాటర్ యాడ్ చేసుకోవచ్చు 1 కప్పు రవ్వకి. పొడిపొడిలాడుతూ కొంచెం కన్సిస్టెన్సీ అన్నది కొంచెం పొడిపొడిలాడుతూ కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం 2 కప్పుల వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా మంచిగా కలుపుకున్న తర్వాత ఒకసారి మనం సాల్ట్ అన్నది చెక్ చేసుకోండి. సాల్ట్ ఏమన్నా సరిపోకపోతే ఇక్కడ యాడ్ చేసుకోండి మీ రుచికి తగినట్టుగా. ఇలా మూత ఉంచి ఒక 5 నిమిషాలు మరిగించుకున్నట్లయితే ఎసరు మంచిగా మరిగిపోతుంది చక్కగా. ఈ విధంగా ఎసరు బాగా మరిగించుకోవాలండి. ఇలా బాగా మరిగిన తర్వాత మాత్రమే రవ్వ యాడ్ చేసుకోవాలి. అలా ఈ రవ్వ అన్నది కూడా మనం ప్లేట్లో తీసుకోవాలి. ప్లేట్లో తీసుకున్నట్లయితే మనకి రవ్వ అన్నది ఒక చోటే పడకుండా వెడల్పుగా అలా పడుతుంది. రవ్వ వేస్తూ కంటిన్యూస్గా ఈ విధంగా నేను చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి. అప్పుడు మనకి ఆ ఉప్మా అన్నది ఎటువంటి ఉండలు కట్టకుండా చక్కగా కుక్ అవుతుంది. ఏమన్నా మీకు ఉండలు కట్టినట్లు అనిపిస్తే కడాయికి ప్రెస్ చేస్తూ ఒకసారి కలుపుకోండి. ఈ విధంగా కడాయికి ప్రెస్ చేస్తూ కలుపుకోవడం వల్ల ఉండలు ఏమన్నా ఉన్నట్లయితే మనకి అవి కూడా మంచిగా మ్యాష్ అయిపోతాయి, చక్కగా కలిసిపోయి చాలా టేస్టీగా కుక్ అవుతుందండి. ఈ విధంగా వాటర్ మొత్తం ఇంకిపోయిన తర్వాత దీనిపైన మూత ఉంచి లో ఫ్లేమ్లో ఒక 2 నిమిషాల పాటు మగ్గించుకోవాలి.
1 నిమిషం తర్వాత చెక్ చేసుకున్నట్లయితే నాకు ఈ కన్సిస్టెన్సీలో ఉందండి. ఎందుకంటే అడుగంటుతుందేమోనని 1 మినిట్ తర్వాత నేను మూత తీసి ఒకసారి చెక్ చేసుకున్నాను. 2 నిమిషాలు కుక్ చేసుకుంటే చక్కగా కుక్ అయిపోతుంది. మళ్ళీ మూత ఉంచి మరొక నిమిషం పాటు ఉడికించుకున్నాను. ఇప్పుడు చూసుకున్నట్లయితే ఉప్మా అన్నది చక్కగా కుక్ అయిపోయిందండి. మరీ పొడిపొడిలాడుతూ మరీ నెయ్యి అన్నది ఇష్టపడే వాళ్ళు ఉన్నట్లయితే ఇక్కడ 1 స్పూన్ నెయ్యి యాడ్ చేసుకుంటే ఇంకా మంచిగా పొడిపొడిలాడుతూ చేతికి కూడా అంటకుండా, స్పూన్కి కూడా అంటకుండా చాలా చక్కగా ఉంటుంది. అంతేకాకుండా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నేనైతే నెయ్యి ఏమీ యాడ్ చేయట్లేదండి. దీనిలోకి కొంచెం సన్నగా తరిగినటువంటి కొత్తిమీర యాడ్ చేసుకోవాలి ఫైనల్గా. ఇక్కడ ఉప్మా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. ఈ విధంగా క్యారెట్ మరియు టమాటో ఇవి ఇంకా ఏమైనా వెజిటబుల్స్ కావాల్సిన వాళ్ళు ఆలు, బీన్స్ ఇవి కూడా ఉంటే యాడ్ చేసుకొని ఇలా ట్రై చేసినట్లయితే ఉప్మా పిల్లలు కూడా తినడానికి చాలా బాగా ఇష్టపడతారు. పిల్లలే కాకుండా పెద్దలు కూడా ఎప్పుడు చేసుకునేటటువంటి ఉప్మా కాకుండా కొంచెం ఇలా కొత్తగా ట్రై చేసినట్లయితే వాళ్ళు ఇష్టపడతారు. ఇటువంటి సింపుల్ మరియు యూస్ఫుల్ వీడియోస్ కోసం మరియు టిప్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ధన్యవాదములు.